ఏదైనా స్నాక్స్ తినాలనిపించినప్పుడు గోధుమ పిండితో ఇలా స్నాక్స్ని ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ముందుగా గిన్నెలోకి 2 కప్పులు వరకు గోధుమ పిండి, టేస్ట్కి సరిపడ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ దాకా వాము, జీలకర్రను కూడా వేసుకొని 4 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకొని వీటన్నిటిని తప్పనిసరిగా 1 నిమిషం పాటు బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత అందులో కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిలాగా కొంచెం గట్టిగానే కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. మరొక చిన్న గిన్నెలోకి 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి, 1 టేబుల్ స్పూన్ దాకా గోధుమ పిండి వేసుకొని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసిన తర్వాత గిన్నెని పక్కన పెట్టేసుకొని మళ్ళీ గోధుమ పిండిని ఒకసారి మూత తీసి 1 నిమిషం పాటు కలుపుకొని 3 ఉండలుగా చేసేసుకొని ఎంత వీలైతే అంత పలుచగా ఈ విధంగా ఒత్తేసుకోండి. ఇలా ఒత్తేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి ఆ పేస్ట్ ని కూడా అప్లై చేసేసుకొని టైట్ గా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా రోల్ చేసేసుకోండి. ఇలా రోల్ చేసుకున్న తర్వాత అంగుళం గ్యాప్ తో ఈ విధంగా చాకుతో కట్ చేసేసుకొని ఇలా చేత్తో ప్రెస్ చేసుకున్న తర్వాత చపాతీ కర్రతోనే పలుచగా ఒత్తేసుకొని మళ్ళీ ఆ పేస్ట్ ని అప్లై చేసేసుకొని ఇవి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసేసుకోండి. ఇదే విధంగా మిగిలిన ఫోల్డ్ చేసుకున్న తర్వాత మీడియం హీట్ లో ఉన్నటువంటి ఆయిల్ లోకి ఒక్కొక్కటిగా వేసుకొని మీడియం ఫ్లేమ్ లోనే గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసేసుకోండి. హై ఫ్లేమ్ లో అస్సలు పెట్టుకోకూడదండి, అది గుర్తుంచుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే గోధుమ పిండి స్నాక్స్ రెడీ.